అందరికీ ఉద్యమాభివందనాలు. చాలాసేపటి నుంచి ఈ కార్యక్రమానికి రావాలని వేరే ఒక సమస్యల అంటే ఈ దీనికి సంబంధించిన సమావేశాలే ఒక పాట రికార్డింగ్ అవుతుంది. దాని విషయంలో కొంత ఆలస్యమైంది రావడానికి మన్నించాలని చెప్పేసి మా ప్రవీణన్నకు మిగతా న్యాయవాదులందరికీ కూడా హృదయపూర్వక ఉద్యమవందనాలు తెలియజేస్తా ఉన్నా. మా పృథ్వీరాజ్ అన్న కూడా వస్తున్నాడు, ఒక 5-10 నిమిషాల్లో చేరుకుంటాడు. నిన్ననే సిరిసిల్లలో బహిరంగ సభ జరిగింది, సన్నాహక సమావేశాలు. ఆ సన్నాహక సమావేశాల్లో అసలు పబ్లిక్ అయితే ఎంత ఓన్ చేసుకున్నారంటే కేవలం మాదిగలు మాత్రమే కాదు, మిగతా సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక ప్రజాస్వామికవాదులు అనబడే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి సంఘీభాగంగా వస్తూ ఉన్నారు. ఇలా ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో న్యాయవాదులందరూ కూడా కేవలము మాదిగ న్యాయవాదులేని అనుకోవట్లేదు, మిగతా సామాజిక వర్గాలందరూ కూడా ఈ న్యాయమైన పోరాటానికి న్యాయవాదులు మద్దతుగా రావడానికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను చెప్పేసి తెలియజేస్తాను. అన్న తెలంగాణ ఉద్యమంలో కూడా మేము యూనివర్సిటీలో అప్పుడు కేసీఆర్ నిమ్మరసము అంత కథలు అవన్నీ కామిష్ అయిన తర్వాత ఎంత పెద్ద ఎత్తున ఉద్యమం చేసినా కూడా మా మీద కేసులు పెట్టడానికి, మమ్మల్ని యూనివర్సిటీ నుంచి బయటకు పంపడానికి రకరకాల కుట్రలు జరిగినాయి. కానీ ఎప్పుడైతే హైకోర్టు న్యాయవాదులు, బయట ఉన్నటువంటి న్యాయవాదులు ఎప్పుడైతే మాకు అండగా నిలబడ్డారో అప్పటి నుంచి తెలంగాణ ఉద్యమాన్ని ఆపడం ఎవరి తరం కాకుండా అయిపోయింది. అది న్యాయవాదులకు, మా విద్యార్థులకు అండగా నిలబడ్డారు ఆ రోజు న్యాయవాదులు అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నా. అట్లా ఒక పోరాటానికి, నికార్సైన పోరాటానికి న్యాయవాదులు మద్దతుగా ఎప్పుడైతే నిలబడ్డారో అప్పుడు సక్సెస్ అయింది. ఇప్పుడు కూడా సేమ్ అదే పోలిక ఈ నికార్సైన పోరాటానికి 30 సంవత్సరాల మందకృష్ణ చేస్తున్న పోరాటానికి ఈ 30 రోజుల్లో సాంస్కృతికంగా చేయబోతున్నటువంటి ఒక లక్షల డప్పుల కార్యక్రమం, 1000 గొంతుల గర్జన కార్యక్రమానికి ఒక ముగింపు దశలో ఆ ముగింపు వెళ్ళడానికి న్యాయం వైపు నిలబడతాం న్యాయవాదులం అని చెప్పేసి మీరు వచ్చిరన్న, దీన్ని ఆపడం ఎవరి తరం కాదని చెప్పేసి నేను గుర్తు చేస్తూ మీ అందరికి కూడా నేను సల్యూట్ చేస్తా ఉన్నా. నిన్ననే అనే అన్నతో మాట్లాడినా, కృష్ణన్న అందరు వస్తూ ఉన్నారు, మనం 1,00,000 డప్పులను పిలిపించినాం, 1,00,000 దాటిపోయేటట్టుంది, మరి కార్యక్రమానికి ఆ ప్లేస్ సరిపోతుంది అన్న అని చెప్పేసి అంటే సరిపోదానే, సరిపోయే పరిస్థితి కనబడతలేదు. కానీ ఎక్కడెక్కడ రాని హైదరాబాదులో లక్షలాది డప్పులతో మాత్రము మనము ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది. అన్న, సబ్బండ వర్గాలకు సేవ చేసిన సమాజము మాదిగ సమాజం. ఇలా దళిత సమాజంలో మేము అందరం కూడా అంబేద్కర్ను జై భీమ్ జై భీమ్ అని చెప్పేసి అంబేద్కర్ విగ్రహాలు పెట్టుకొని ఎన్నో పాటలు పాడుకొని దళితులు, బీసీలు, అగ్రవర్ణాలోని పేదలు అందరం కూడా ఐక్యం కావాలి, ఐక్యమై బడుగు బలహీన వర్గాల రాజ్యం ఏర్పడాలని చెప్పేసి కొట్లాడిన వాళ్ళం. ఆ కొట్లాడినంతసేపు ఏం అర్థం కాలే. మేము జై భీమ్ అంటున్నాము, కష్టపడుతున్నాం, పోతున్నాం. నాయకత్వం వహించే కాడ వాళ్ళే ఉంటున్నారు, పదవులు అనుభవించే కాడ వాళ్ళే ఉంటున్నారు. ఇలా ప్రతి రంగంలో కూడా ముందు వాళ్ళే ఉంటారు. మరి జేజేలు కొట్టే కాడ, దండాలు కట్టే కాడ, దండాలు పెట్టే కాడ మేముండి ఇలా ఎంత అన్యాయం అయిపోయినామన్నా. రిజర్వేషన్ ఉందా అసలు? ఆ రిజర్వేషను ఈ మాదిగ కానీ, మాదిగ ఉపకులాలకు కానీ, మారలో ఉన్నటువంటి ఉపకులాలకు కానీ అసలు అందిందా ఇన్ని రోజులు అని చెప్పేసి ఆలోచిస్తే ఎక్కడుందన్నా? లాబింగ్లో వాళ్ళే ఉన్నారు, మొత్తం IAS ఆఫీసర్లో వాళ్ళే ఉన్నారు. ఎక్కడ వెతుకుదామన్నా కూడా, భూతద్దం పెట్టి వెతుకుదామన్నా కూడా ఒక్క మాదిగ జాతి బిడ్డ ఉన్నత స్థాయిలో కనబడ్డ పరిస్థితి కనబడతలేదు. రిజర్వేషన్ ఎప్పుడైతే వర్గీకరణ అమలైందో, నేను కూడా ఆ వర్గీకరణ అమలైన తర్వాత డిఎస్సి పడ్డది. అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో డిఎస్సి పడ్డది, అన్ట్రైన్ డిఎస్సి. ఆ డిఎస్సిలో వర్గీకరణ పేరు మీద ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా నేను కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందినటువంటి వర్గీకరణ లబ్ధిదారుని నేను. దాని తర్వాత ఏమైందో మళ్ళా కొట్టివేస్తే మళ్ళీ ఇన్ని సంవత్సరాలుగా వేచి చూసుకుంటూ వస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు న్యాయమైన తీర్పు అనుకునే కదా అన్న ఇన్ని రోజులు వెయిట్ చేసుకుంటూ వచ్చింది. అయినా ఇది అసంబద్ధము. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మేము గౌరవించినాము, కొట్టేసినా కూడా గౌరవించినాం. మా న్యాయమైన డిమాండ్ అయినప్పుడు కొట్టేసినా కూడా గౌరవించినాం, న్యాయస్థానం కాబట్టి. అయినా వివిధ రూపాల్లో ఉద్యమాలు చేసుకుంటూ వస్తా ఉన్నాం. కానీ వాళ్ళు చూడండి, నా సోదర సామాజిక వర్గమే వాళ్ళు ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కూడా ఇది పనికి మళ్ళీ తీర్పు, గిట్లు ఇస్తారా, ఇది రాజ్యాంగబద్ధంగా లేదని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఒక ఉన్నత న్యాయస్థానాన్ని కూడా ఇలా ఈ 4 రోజులకే మేము కొట్టేయబడ్డ తర్వాత ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసినాం, ఎన్ని సంవత్సరాలు రకరకాల కార్యక్రమాలు ఉన్నామో మనం చూస్తూ ఉన్నాం. న్యాయం మీద, రాజ్యాంగం మీద గౌరవం ఉన్నది కాబట్టి వెయిట్ చేస్తూ ఉన్నాం. మరి వాళ్ళకు న్యాయం మీద గౌరవం లేదు, రాజ్యాంగం మీద గౌరవం లేదు, కేవలం పచ్చి అవకాశవాదంతో ఉన్నట్టుగా మనకు కనబడతా ఉన్నది. ఈ పచ్చి అవకాశవాదము ఎప్పటికి కూడా ఇది దీర్ఘకాలంలో ఉండబోదు అని చెప్పేసి, న్యాయం వైపు, ధర్మం వైపు ఈ సమాజం నిలబడతాయని చెప్పేసి వర్గీకరణ ఉద్యమాన్ని 30 సంవత్సరాలు కొట్లాడుతున్నటువంటి కృష్ణన్న ఇలా మమ్మల్ని పిలుచుకొని, కీలకమైన విషయం అన్న ఇది,
మమ్మల్ని అంటే ఉస్మానియా విద్యార్థులను కానీ ఈ తెలంగాణలో ఉండబడే మాదిగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి కవులు కళాకారులను పిలుచుకొని, తమ్ముళ్ళు 30 సంవత్సరాలు ఈ జెండా బట్టి మోస్తా ఉన్నా, నా జాతి కోసం మీరు ఎన్నో పాటలు రాసి పాడినోళ్ళు. నేను మొన్న ఒక సదస్సులో మాట్లాడుకుంటూ నేను చెప్పిన తర్వాత ఒక్కొక్కరి పేరు చెప్పుకుంటూ ఒక్కొక్క పాట చెప్తే, అరే ఈ పాట ఈయననే రాసిండా, ఈ పాట ఈయననే రాసిండా, ఈ పాట రాసిన బిడ్డ కూడా మాదిగ సామాజిక వర్గమేనా అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోతున్నా. అంటే ఇంతమంది కవులు కళాకారులు నా జాతిలో పుట్టిన బిడ్డలు మీరు అందరు ఉన్నారు. 30 సంవత్సరాలు కొట్లాను తమ్మి, 30 రోజులు నాకు సమయం ఇవ్వలేరా అన్నప్పుడు, అన్న మా పనులన్నీ వదిలిపెట్టుకొని బరాబర్ తిరుగుతామన్నా అని చెప్పేసి మేము వచ్చినామన్నా. అందుకని ఇలా ఒక ప్రజా ఉద్యమంగా వీళ్ళందరి మనసులు చూరగొని ప్రతి ఒక్క రంగం, ప్రతి ఒక్క కులం కూడా, ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా ఇలా వర్గీకరణ ఉద్యమానికి సేమ్ తెలంగాణ ఉద్యమం ఎట్లుండనో ఇప్పుడు కూడా గట్టిగా కనబడతా ఉన్నది. అందుకనే నేను అన్న సబ్బండ జాతికి సేవ చేసిన జాతి. ఇలా ఆ సేవ చేయడంలో మన కాళ్ళ కిందికి పాదరక్షాలు అందించినటువంటి ఈ సామాజిక వర్గము ఇలా ఆ చెప్పులు లేని పరిస్థితిలో ఒక కడజాతి బిడ్డగా బతికినటువంటి పరిస్థితిలో మేమందరము రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్నారని చెప్పేసి మిగతా వర్గాలు అనుకున్నారు. మిగతా వర్గాలు ఏమనుకున్నారు, మీకేమైందిరా బాయ్ రిజర్వేషన్ అని చెప్పేసి అంటున్నారు. కానీ ఆ రిజర్వేషన్ ఫలాలు అనుభవించింది నా సోదర సామాజిక వర్గమే. నా జాతి ఎప్పుడు అనుభవించకుండా పోయింది, నష్టపోయింది అని చెప్పేసి ఆ తపనతోటి మళ్ళా ఉద్యమ వాట మొదలుపెట్టి దీనికి చివరి ముగింపు ఇవ్వాలని చెప్పేసి, ఆ ముగింపే 1,00,000 డప్పుల కార్యక్రమం కావాలని చెప్పేసి మేము మాట్లాడుకుంటూ పాటలు పాడుకుంటూ వస్తూ ఉన్నాం. మీ అందరి మద్దతు మాకెంతో సంతోషం అన్న. మాకందరికి 1000 ఏనుగుల బలం అని చెప్పేసి, మా జాతి బిడ్డలకు మీ అందరి మద్దతు 1000 ఏనుగుల బలం అని చెప్పేసాను. మీ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కిర్రు కిర్రు చెప్పునోయమ్మా ఈ మనిషి కళ్ళకు మెత్తనైనా పరుపునోయమ్మా, నా తల్లిదండ్రులు మాదిగోళ్ళమ్మా ఈ ఊరి కావల మురికి కుంటలో ఉంటారోయమ్మా, నా తల్లిదండ్రులు మాదిగోళ్ళమ్మా ఈ ఊరి కావల మురికి కుంటలో ఉంటారోయమ్మా, శర్మ మొలిసి చెప్పు చేసి కలిగినోళ్లకు కానుకిచ్చి, శర్మ మొలిసి చెప్పు చేసి కలిగినోళ్లకు కానుకిచ్చి, ఉట్టి కాళ్ళతో తిరుగుతున్నా ఎట్టి మాదిగోళ్ళ బిడ్డను కిర్రు కిర్రు చెప్పునోయమ్మా ఈ మనిషి కళ్ళకు మెత్తనైనా పరుపునోయమ్మా, కిర్రు కిర్రు చెప్పునోయమ్మా ఈ మనిషి కళ్ళకు మెత్తనైనా పరుపునోయమ్మా, నా కులము ఆపతి వడ్డదోయమ్మా సబ్బండ జాతిని మద్దతడుగుతున్ననోయమ్మా, నా కులము ఆపతి వడ్డదోయమ్మా సబ్బండ జాతిని మద్దతడుగుతున్ననోయమ్మా, సబ్బండ జాతిని మద్దతడుగుతున్ననోయమ్మా. మీ మద్దతు ఒకసారి గట్టిగా సపర్ల ద్వారా తెలియజేస్తారని చెప్పేసి, అట్లా ఈ వర్గీకరణ ఉద్యమము ఒక కీలక పరిణామంలో, కీలక దశలో చేరుకుంది. కాబట్టి దీనికి ఇవాళనే మనం గతంలో ఎస్సీ జనాభా ఎంత ఉండే, 2011 జనాభా ప్రకారం ఎంత ఉండే అని చెప్పేసి ఇప్పుడు ఏకసభ్య కమిషన్ అయితే అది లెక్కలు పెడతా ఉన్నదో, ఆ 2011 ప్రకారమే 33,50,000 పైచీలకు మాదిగ జనాభా ఉంది. కేవలం 19 లక్షలు మాత్రమే మాల సామాజిక వర్గం ఉందని చెప్పేసి ఆ కమిషనే ఇలా రిపోర్ట్ తీసుకొని ఇలా బయట పెట్టింది. చూడరన్న ఎంత నష్టపోయి ఉంటాము. కాబట్టి ఇలా నష్టపోయిన వాళ్ళము బాధపడుకుంటూ అందరి దగ్గర తిరుగుతున్నాము. లబ్ధి పొందినోడు ఈ సమాజం నుంచి ఒంటరిగా సరే అందరినీ హెచ్చరించుకుంటూ బెదిరించుకుంటూ మళ్ళీ గదే దబాయింపులతోటి ముందు వరుసలోకి వచ్చి నిలబడతా ఉన్నాడు.